ఒక చిన్న మీ అందరికీ తెలుసు, అయినా సరే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ విషయం, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ మంచిగా చదువుకుంటారు. ఒక ఆమెకి జాబ్ వస్తుంది, ఒక ఆమెకి జాబ్ రాదు. ఈమెకి ఏం చేయాలో తెలియక ఎన్ని ఎటు చూసినా ఆ త్రోవలన్నీ దూసిపోవడం వల్ల ఈమె ఇంకా శరీరాన్ని అమ్ముకోవడానికి పాపం తను అనుకుంటుంది. ఆమె పాత ఫ్రెండ్ చూసి, ఏంటే నేను చేస్తున్న పని తప్పు కదా అని, తప్పు కదా, ఆ తప్పు కదా అని నాకు తెలుసు. మరి తప్పని పరిస్థితుల్లో కొన్ని వేల డబ్బులు వస్తాయని అనుకుంటున్నానంటే, ఇప్పుడు కొన్ని వేల డబ్బులు రావచ్చు, తర్వాత కొన్ని వేల జబ్బులు వస్తాయి, తర్వాత కరోనా వస్తుంది. అప్పుడు నువ్వు కొన్ని వేల డబ్బులు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ పరిస్థితి నీకంతే, ఆలోచించు అని చెప్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, తప్పని పరిస్థితుల్లో కూడా మీరు ఏదో ఒక పని చేయడానికి చూడండి. ఆ బద్ధకాన్ని వదలండి, శరీరాన్ని అమ్ముకోవడం మానండి. అది అమ్మాయిలకైతే. అబ్బాయిలకైతే ఇంట్లో కూర్చొని అలాగా ఉండడం మానండి. ఎందుకంటే అది బొజ్జ పెరిగిపోయి అది ప్రతి ఒక్క అవయవం మీద బేస్ అయిపోయి మనకి లేనిపోయిన ఆ కొవ్వది పెరిగిపోయి మనకి లేనిపోయిన జబ్బులు వస్తాయి. మనకి అర్థం కావటం లేదు. బానిసగా మనం తయారైపోతున్నాం. అంటే ఇటువంటి విషయాలన్నిటి వల్ల మనం ఏంటంటే మనకి తెలియకుండానే మన బుద్ధి బలహీనతకి వచ్చేస్తున్నాం. మానసిక బలాన్ని కోల్పోతున్నాం. ఇవేమీ తెలియటం లేదు ఎవరికి. మాట్లాడితే కోపంగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం లేదు. ఇవన్నీ ఇప్పుడు తెలియదు. తర్వాత ఇవన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది జీవితంలో మనం ఏం కోల్పోయామో అనేసి. సో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఏదైనా సరే సాహసం, ప్రయత్నం, పట్టుదల, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో మనం ఎందుకు జీవించకూడదు? ఏదో ఒక విధంగా జీవించవచ్చు కదా. ఏది లేదు నేను ఇంతే అంటే ఇంకా అది ఇంకా నేను ఇంతే అనుకుంటే నీ జీవితం అంతే 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 అంటే మరణమే ఇంకంతే.